బోన్ బలంగా ఉండాలంటే దానికి మినరల్స్ కూడా కావాలి. జింక్ కానీ మెగ్నీషియం కానీ ఇవన్నీ కూడా మినరల్స్ అంటారు. ఆ మినరల్స్ బలంగా ఉన్నప్పుడే బోన్ బలంగా ఉంటుంది. హైట్ తో పాటు బోన్ స్ట్రాంగ్ గా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే కాల్షియం. ఏంటిది? కాల్షియం. అయితే ఇక్కడ ఇందాక ఒక పాయింట్ ఆపి నేను తర్వాత చెప్తాను చెప్పిన. అది ఏంటిదంటే చెడు కొవ్వు మంచి కొవ్వు రెండు ఉంటాయి. మంచి కొవ్వు దేనికి ఉపయోగపడుతుందో చెప్తాను చెప్పిన. అవునా? కాల్షియం బాడీకి అవసరమే, కానీ కాల్షియం అనేది కలెక్టర్. ఏంటిది? కలెక్టర్. విటమిన్ డి అనేది కలెక్టర్ ఆఫీసు ఓపెన్ చేసే వాచ్మెన్. ఇప్పుడు చెప్పు ఎవరు ఇంపార్టెంట్? వాచ్మెన్ ఇంపార్టెంట్, కలెక్టర్ ఇంపార్టెంట్. కలెక్టర్ బెంజి కార్ లో దిగి 20 మంది బాడీ గార్డ్ తో దానికి వచ్చినా లేకపోతే లోపలికి పోలేదు. విటమిన్ డి బాడీలో లేకపోతే, విటమిన్ డి లేకపోతే కాల్షియం కరిగించుకునేటటువంటి సామర్థ్యం బాడీకి. మరి విటమిన్ డి ఎక్కడ వస్తుంది అంటే మనం ఏం చెప్తారు? ఎండకు పోతే విటమిన్ డి వస్తుంది. ఎండకు పోతే విటమిన్ డి రాదు, అది అబద్ధం. ఎండకు పోతే ఏమొస్తుందంటే ఈ చర్మం లోపల మంచు కొవ్వు ఉంటుందని చెప్పినా కదా, ఆ మంచు కొవ్వు మనం ఎండకి వెళ్ళినప్పుడు కోలేకాల్సిఫెరాల్ అనే ఒక పదార్థం ఎండ నుంచి మన బాడీ మీద పడుతుంది. బాడీ మీద పడ్డప్పుడు లోపల ఉన్న మంచు కొవ్వు విటమిన్ డిగా మారుతుంది. ఎప్పుడైతే విటమిన్ డిగా మారుతుందో ఈ కాల్షియం మనం ఎంత తీసుకున్నా దాన్ని బాడీకి అబ్జర్వ్ చేస్తుంది. ఒకవేళ విటమిన్ డి లేదా కాల్షియం ఎంత తీసుకున్నా బాడీ అబ్జర్వ్ చేసుకోలేక దాన్ని కిడ్నీలకు పంపిస్తాయి. కిడ్నీలు అవి ఏం చేస్తాయి? అరే నేను రాళ్ళు తినలేదు కదా, నా బాడీలో రాళ్ళు ఎక్కువ వచ్చినాయి అనుకుంటున్నా. నువ్వు రాళ్ళు తినలేదు, రాళ్ళు తయారయ్యే మిషన్ తిన్నావు. ఆ మిషన్ కాదు, ఆ పదార్థాలు తిన్నావు. కాబట్టి కాల్షియం ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఎప్పుడు వస్తాయంటే విటమిన్ డి బాడీలో లేదు. విటమిన్ డి ఇందాక మా మేడం చెప్పినటువంటి ఆ సబ్లిక్విడ్ స్ప్రేలో ఉంది. ఈ కాల్షియం తో పాటు మనం విటమిన్ డి కూడా ఇస్తున్నాం. విటమిన్ డి క్యాప్సూల్ కూడా ఉంది. ఈ టాబ్లెట్ లో, సారీ క్యాప్సూల్ కాదు, ఈ టాబ్లెట్ లో కాల్షియం ఉంది, విటమిన్ డి కూడా ఉంది. ఇది కాల్షియం బోన్స్ బలాన్ని ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజ్ అమైన్. ఏంటది? గ్లూకోజ్ అమైన్. ఎవరైనా షుగర్ ఉన్న వాళ్ళు ఉంటే ఇది తీసుకున్నప్పుడు ఒకసారి ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే గ్లూకోజ్ ప్లస్ అమైనో యాసిడ్స్ ఉంటుంది దీంట్లో. గ్లూకోజ్ అంటే షుగర్. షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవడానికి ఒక్కసారి ఎంత షుగర్ ఉందో కనుక్కొని తీసుకోవచ్చా లేదా ఒకసారి అబ్బాయి అడిగి తీసుకోండి. ఓకేనా? ఇది ఏం చేస్తుందో చూడండి. హెల్త్ రీజనరేట్ కార్టిలేజ్. కార్టిలేజ్ అంటే మన బోన్ మధ్యలో ఉన్నటువంటి మజ్జ కొట్టుకొని పీడుతో కదా, అదే ఆ గుజ్జు తయారవ్వాలి అంటే ఇది గ్లూకోజ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ హెల్ప్ ప్రొడక్ట్ మెయింటైన్ ఎగ్జిస్టింగ్ కార్టిలేజ్. కొత్త గుజ్జును తయారు చేస్తుంది, ఉన్న గుజ్జు డిస్టర్బ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అంటే అది కరిగిపోకుండా దాన్ని స్ట్రెంథెన్ చేస్తుంది. తర్వాత స్టిమ్యులేట్ సైనోవియల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్. సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే మీరు ఇప్పుడు ఆ డోర్ తీస్తే అని సౌండ్ వస్తుంది. అది సినిమాలో బాగా ఇప్పుడు దయ్యాల సినిమాలు కనబడుతుంది. డోర్ ఇట్లాగానే ఎందుకంటే లేదు, ఆయిల్ అయిపోయింది అలా. రైట్ మాట అంటే ఆయిల్ అయిపోయింది అంతే. ఆయిల్ అయిపోతే ఆ తలుపు ఆ సౌండ్ అది మనకు దయ్యాల సప్పుడు మంచిగా రావాలని తలుపునే వాడతారు. గ్రీజ్ అయిన తలుపులు వాడతారు. ఎట్లయితే తలుపుల్లో గ్రీజు లేనప్పుడు సౌండ్ వస్తుందో, మోకాళ్ళు కానీ జాయింట్స్ కానీ ఇట్లా అనాలంటే మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటటువంటి ఒక గ్రీజు లాంటి బంక పదార్థం ఉండాలి. ఆ బంక పదార్థం లేకపోతే ఇది తిరుగుతుంది. అందుకే మోకాలు మీద లేస్తాడు పడపడ పడపడ అంటే. ఆ పడపడ ఎందుకంటే నీ గ్రీజు, గ్రీజ్ అంటే ఇది అర్థమైందా? సైనోవియల్ ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ ను గ్లూకోజ్ అమైన్ తయారు చేస్తుంది. హెల్ప్ అసిస్ట్ లూబ్రికేషన్ ఆఫ్ జాయింట్స్. లూబ్రికేషన్ అంటే సాఫీగా లూబ్రికెంట్స్ అని రాస్తారు బయట వెహికల్ లూబ్రికెంట్స్ అని రాస్తారు. సర్వో ఇంజిన్ ఆయిల్, ఈ బ్రేక్ ఆయిల్స్ అవన్నీ కూడా లూబ్రికెంట్స్. అంటే రెండు వస్తువులు ఇట్లా జరిగినప్పుడు అంటే మీన్స్ ఆ రెండు కలిసి ఉన్నప్పుడు రాపిడ్ జరగకుండా రఫ్ అవ్వకుండా మధ్యలో ఉన్నటువంటి గ్రీజ్ లాంటి పదార్థాన్ని లూబ్రికెంట్ అంటారు. ఇప్పుడు మీ కాళ్ళు కూడా మంచిగా, చిన్న పిల్లల కాళ్ళు సౌండ్ రాదు చూడండి. వాళ్ళు ఎంత బలంగా నచ్చినా దొరికినా సౌండ్ రాదు. ఎందుకు రాదంటే వాళ్ళ సైనోవియల్ ఫ్లూయిడ్ చాలా బలంగా మనం లేస్తుంటే పటపట కటకట అనిపిస్తుంది. అది అయిపోయింది, జాయింట్ జాబ్ అయిపోయింది పటపట అంటే వాటిలో సైనోవియల్ ఫ్లూయిడ్ మెయిన్ దెబ్బ అయిపోతుంది కాబట్టి ఆ సౌండ్ వస్తుంది. గ్లూకోజ్ అమైన్ అనేది మళ్ళీ ఆ సైనోవియల్ ఫామ్ చేస్తుంది. హెల్ప్ ఈజ్ పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్. ఈజ్ అంటే పెయిన్ తగ్గించడం, పెయిన్ కంట్రోల్ చేయడం ఇది చేస్తుంది. తర్వాత ఇన్ఫ్లమేషన్ అంటే వాప్. మొక్కల్లో ఈ గుజ్జు అయిపోవడం వల్ల నువ్వు బాగా తిరిగి 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 రెండు మొక్కలు రాసుకుంటే ఏమవుతుంది? వాపు కాదు, ముందు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. బోన్స్ బాగా రాసుకుంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన హీట్ వల్ల ఇక్కడ వాపు వస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ కూడా గ్లూకోజ్ అమైనో
తగ్గిస్తుంది. ఇవాళ వేసుకుంటే సాయంత్రం తగ్గిపోవడం కాదు, క్రమంగా ఆ గ్లూకోజ్ అందులో ఉన్నటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ చేయడం వల్ల బొక్కలు రాసుకునేటప్పుడు మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ చేసింది కాబట్టి ఈ రాపిడి తగ్గిపోయి సౌండ్ కొంచెం ఇంక్రీజ్ అయ్యింది, మంచిగా వస్తుంది. ఈ ఇందాక బోన్స్ రాసుకున్న సౌండ్ రాకుండా నార్మల్ సౌండ్ వస్తుంది. అర్థమవుతుందా? తర్వాత కొలాజన్, ఇది ఈ మధ్యన వెజ్ కొలాజన్ లాంచ్ చేశారు. చూడదు ఫోన్ వాళ్ళతో తలకాయ వాళ్ళు. సో ఇది వెజ్ కొలాజన్. కొలాజన్ అంటే చూడండి, హెల్త్ సపోర్ట్ జాయింట్ హెల్త్. మనకి ఎప్పుడైతే ఇక్కడ జాయింట్స్ ఉంటాయో ఈ జాయింట్ హెల్త్ ను ఇది ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేయడం కాకుండా, నాకు మాట చెప్పండి, పైన ఉండేది బోనే, కింద ఉండేది బోనే, అవునా? ఈ రెండు బోన్లని మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అందం అని చెప్తున్నాం. ఈ పైన ఉన్న బోన్ కు కింద ఉన్న బోన్ కనెక్షన్ ఏం ఉండదా? ఉంటదా? ఏం కనెక్షన్ ఉంటది? సైడ్ కు కాండ్రాయిడ్స్ అని ఉంటాయి, రైట్? కాండ్రాయిడ్స్ కూడా కాదు, లిగమెంట్ అయిన ఉంటుంది. ఆ లిగమెంట్ కనుక పర్ఫెక్ట్ లేకపోతే, ఆ లిగమెంట్ కనుక ఇట్లా జాయింట్ లేకపోతే పెయిన్ వస్తుంది. లేకపోతే ఈ మోకాలు కూడా సైడ్. మీరు చూడండి, ఈ రెండు మోకాలు ఉన్నాయి, ఈ రెండింటి మధ్య జాయింట్ ఏం లేదు, అట్లా పోతే పోలేదు. అట్లా పోయినప్పుడు పెయిన్ వస్తుంది. ఇట్లా పోకుండా ఉండాలంటే ఈ రెండింటికి మధ్యన, రెండింటికి సైడ్, దానికి దీనికి సైడ్ కు రబ్బర్ కంటే బలమైనటువంటి ఈ లిగమెంట్ అనేది ఉంటుంది. ఆ లిగమెంట్ యొక్క హెల్త్ ను, దాని స్టామినాని ఇంక్రీజ్ చేయాలంటే ఈ కొలాజన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కొలాజన్ తీసుకోవడం వల్ల లిగమెంట్ స్ట్రాంగ్ అవడమే కాకుండా ఇందాక నేను చెప్పినటువంటి కొలాజన్ సింథసిస్ కూడా బాగా జరుగుతుంది. హెల్ప్స్ టు ఇంప్రూవ్ ఫ్లెక్సిబిలిటీ. ఇందాక నేను చెప్పినట్టు ఫ్లెక్సిబిలిటీ బాగుండాలంటే, నువ్వు బాగా నడవాలంటే పక్కన ఉన్నటువంటి లిగమెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ లిగమెంట్ హెల్త్ కి హెల్ప్ చేస్తుంది. ఇమ్మొబిలైజ్డ్ జాయింట్స్ హెల్ప్స్ టు ఈజ్ స్టిఫ్నెస్, పెయిన్ అండ్ ఇమ్మొబిలైజ్డ్ జాయింట్స్. స్టిఫ్నెస్ అంటే కూర్చున్నాక కాలు పట్టుకుంటే చూడండి, కొంతమంది కాలు పట్టుకున్నట్లుగా పట్టుకుంది అంటే స్టిఫ్నెస్, దాని అట్లా గట్టిగా ఉంటది. అది ఎప్పుడు క్రమంగా పట్టుకుంటుంది అంటే మీకు ఈ కార్టిలేజ్ బాడీ, మన కొలాజన్ సింథసిస్ బాడీలో జరగట్లేదని, రైట్? ఒకవేళ కొలాజన్ ఎంత రెగ్యులర్ తీసుకుంటే పట్టుకునేది క్రమంగా తగ్గుతుంది, రైట్? అది నార్మల్ గా కాదు పట్టుకున్నాడు అంటే, ఏదో లోపం ఉంటేనే పట్టుకుంటారు, ఉత్తగానే పట్టుకోరు. మనం ఎప్పుడన్నా ఇట్లా తిరిగినప్పుడు టక్కున అందరూ పట్టుకోరు, కొంతమందికే పట్టుకుంటారు. ఎస్ ఆర్ నో? తర్వాత ఇమ్మొబిలైజ్డ్ జాయింట్స్. మొబిలైజ్ అంటే ఏంది? మొబైల్ క్యాండిల్ అంటారు కదా, మీనింగ్ ఏంది? మొబిలిటీ అంటే తిరగటం. ఇప్పుడు ఇమ్మొబైల్ జాయింట్స్ అంటే కదలకుండా ఉన్నటువంటి జాయింట్లను ఆ మొబిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది, కదిలేటట్టు చేస్తుంది అని చెప్తున్నారు. కొలాజన్ సపోర్ట్స్ న్యాచురల్ కొలాజన్ సింథసిస్ ఇన్ ద బాడీ. కొలాజన్ సింథసిస్ అనే ఒక ప్రక్రియ, రైట్? ఈ కొలాజన్ సింథసిస్ జరగడం వల్ల కొలాజన్ అనే పదార్థం ఉత్పత్తి అవుతుంది. దానివల్ల ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి అడ్వాంటేజ్లే కాకుండా చర్మం ముడతలు పడకుండా కూడా హెల్ప్ చేస్తుంది కొలాజన్. చర్మం చాలా మందికి కొంచెం 40 years దాటగానే కళ్ళ కింద క్యారీ బ్యాగ్ వస్తాయి, ఇస్త్రీ చేసుకున్నప్పుడు రైట్? సో ఇవి కొంచెం యంగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇట్లా గుంజితే ఏమవుతుంది? మళ్ళీ ఎంత పోతా పోదా, టోటల్ గా 100 ఏళ్ళు దాటినాక గుంజితే 5 నిమిషాలు పడుతుంది పోతాను. దీనికి కారణం ఏంటంటే కొలాజన్ సింథసిస్ బాడీలో తగ్గిపోయింది. అయితే 100 ఏళ్ళు అయినాక అట్లా పోడు ఓకే, 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి కూడా అట్లే అయితే అప్పుడు కూడా కొలాజన్ సింథసిస్ బాడీలో తగ్గిపోయిందని. ఈ కొలాజన్ తీసుకోవడం వల్ల ఇందాక నేను చెప్పినటువంటి ఎలాస్టిసిటీ, సాగేటటువంటి గుణాన్ని ఇంక్రీజ్ చేస్తుంది కొలాజన్. అండ్ లేడీస్ కు గుడ్ న్యూస్ ఏంటంటే కొలాజన్ కనుక డే బై డే, ఒక రోజు తప్పించి ఒక రోజు తీసుకోవడం వల్ల ఫేస్ లో విపరీతమైన గ్లో వస్తుంది. ఇప్పుడు చూడు కొలాజన్ మస్తు నిజంగానే ఫేస్ లో గ్లో వస్తుంది. ఇంకా మీ అందరూ అదృష్టం ఏంటంటే ఇంతకుముందు కొలాజన్ కొంచెం ఆ స్థాయిలో టేస్ట్ ఉండేది కాదు, ఇప్పుడు ఫ్రూట్ పంచ్ ఫ్లేవర్ లో వచ్చింది. మంచి ఫ్రూట్ ఫ్లేవర్ లో ఉంటే చాలా బాగా తీసుకోవచ్చు. ఫేస్ లో మీరు ఒక 30 days వాడి చూడండి, ఆల్టర్నేట్ డేస్ 30 days వాడి చూడండి, 2 months 60 days లో ఆల్టర్నేట్ డేస్ అంటే 2 months అయితే కదా, ఆ 30 days వాడి ఒకసారి చూడండి, దాని రిజల్ట్ మీకు అర్థం అవుతుంది. ఫేస్ లో మంచి గ్లో వస్తుంది. మీరు అడమైన పెద్దగా ఏం కూడా ఫేస్ మీదంగా పోతే హెల్త్ రాదు, లోపల ఉన్నటువంటి గలీజన్ పోవాలి. ఆ కొలాజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి బాడీలో ఎప్పుడైతే కొలాజన్ సింథసిస్ తగ్గిపోతుందో స్కిన్ డిసీజెస్ కూడా వస్తాయి,
రైట్. ఇది కొలాజన్, ఇది ప్యాకెట్ రూపంలో ఉంటుంది, మన వాటర్లో కలుపుకొని తాగాలి. అదేవిధంగా మజిల్ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇది ఫిట్నెస్